నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు వీళ్ళెవరో తెలుసా మనం గెలిపించుకున్న ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు సో ఒకసారి మీరు చూడండి వీళ్ళందరూ కూడా మనం ఓటేసి స్వతహాగా గెలిపించుకున్న ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించేశారు మనం దేనికోసం చూసి ఓటేసామో ఇప్పుడు అదే లేకుండా పోయింది అసలు నాయకులు అంటే ఎలా ఉండాలో తెలుసా మీకు మేము స్వతహాగా ఓటేస్తే మీరు గెలిచారు ప్రజలందరం కలిపి ఓటేస్తే గెలిపించుకున్నోడే నాయకుడు ఏదో మీరు పిఏలు పిహెచ్డీలు చేసినంత మాత్రం మీరు రాజకీయ నాయకుడు అవ్వలేరు ఒక నాయకుడు అంటే ప్రజల నుంచి వచ్చినోడే నాయకుడు ప్రజల ఆదరణ పొందినోడే నాయకుడు అయితే మేము మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి ఓటేసి చెప్పండి ఒక్క రీజన్ చెప్పండి మీ ఇష్టానుసారం మీరు అధికారం వస్తుందని ప్రమోషన్లు వస్తాయని డబ్బు వస్తుందని పార్టీని ఫిరాయించేస్తే ప్రజలు చూస్తూ కూర్చోవాలా ఒక్కొక్కరైతే మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు అసలు మీరు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచారు ఒక్కసారైనా ఆలోచించారా ప్రజలు దేన్ని చూసి మిమ్మల్ని గెలిపించాలని ఆలోచించారా మీ వెనుకున్న పార్టీని చూసి గెలిపించారు ఏదో మీరు స్వతహాగా అభివృద్ధి చేసేస్తారేమో అని కాదు మన నాయకుడు మన మధ్య ఉన్నవాడు మనకి ఖచ్చితంగా డెవలప్ తీసుకొస్తాడు పలాని పార్టీ నుంచి వచ్చిన నాయకుడు పలాని పార్టీ మద్దతు తెలిపిన నాయకుడు అని తెలుసుకొనే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు కానీ మీరు మాకు ప్రమోషన్లు వస్తాయి అధికార పదవులు వస్తాయి ఇంతింత కట్టలు డబ్బులు వస్తాయి అన్న రీతిలో మీ ఇష్టానుసారం మీరు మాట్లాడుకుంటున్నారు పార్టీని ఫిరాయించేస్తున్నారు ప్రజలను మాత్రం ఎర్రి పప్పలం చేసేస్తున్నారు అదే కదా జరుగుతుంది సరే మేము పార్టీ ఫిరాయించలేదు మేము కాంగ్రెస్లోకి వెళ్ళట్లేదు మేము మా పార్టీలోనే ఉన్నాం బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు కదా మరి ఇంత రెడ్ హ్యాండెడ్గా మీ పార్టీ అధినేతలే మీ పార్టీ నుంచి మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళ పార్టీలోకి పిలుచుకున్న అధినేతలే రెడ్ హ్యాండెడ్గా ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు కదా వాళ్ళు కాంగ్రెస్లోకి జంప్ అయిపోయారు పార్టీ ఫిరాయించేశారు అని సరే మీరు పార్టీ ఫిరాయించలేదు బాగానే ఉంది మరి ధైర్యంగా తెలంగాణ భవన్కి వెళ్ళొచ్చు కదా అక్కడ అందరు కూర్చొని ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయట్లేదు ప్రతిపక్షాన్ని ఎలా నిలబడాలి నెక్స్ట్ మన పార్టీని ఎలా డెవలప్ చేయాలని డిస్కస్ చేయాలి కదా మరి తెలంగాణ భవన్కి ఎందుకు వెళ్ళట్లేదు మీరు అంటే మీ పార్టీలోనే మీ పార్టీ అధికారి మీకు నచ్చడం లేదు అందుకే కాంగ్రెస్కి వెళ్ళిపోయాం మరి కొంతమంది గడ్డం ప్రసాద్కి అదే స్పీకర్ గడ్డం ప్రసాద్కి వివరణ ఏమి ఇచ్చారు తెలుసా నోటీసులు ఇచ్చిన తర్వాత మేము పార్టీ మారలేదు ఇవి గౌరవప్రదమైన జెండా కండవలు అని మరికొంతమంది అంటుంటే మరికొంతమంది ఇవి దేవుడు కండవలు అని మరికొంతమంది ఏమంటున్నారు మేము పార్టీ ఫిరాయించలేదు మాకు ప్రతిపక్ష పార్టీకి ఒక పదవి ఇవ్వాలి ఆ పదవే పిఎస్సి పదవి ఆ పదవి కోసమే నేను సీఎం రేవంత్ రెడ్డిని కలవాల్సి వచ్చిందని మరికొంతమంది అంటున్నారు మరికొంతమంది మరి ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అండోయ్ ఇదేంటి అంటే డెవలప్మెంట్స్ కోసం మేము సీఎంని కలిసాము ఫండ్స్ కోసం సీఎంని కలిసాము అని చెప్తున్నారు సొంత పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ కదా అధికారంలో ఉండేది అప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కదా సీఎం మరి అప్పుడు లేని డెవలప్మెంట్స్ ఇప్పటికిప్పటికి ఎలా ఊడిపడ్డాయో 3 years నుంచి డెవలప్స్ లేవు కానీ ఇప్పటికిప్పటికి అంటే వేరే పార్టీ అధికారంలోకి వస్తే తప్ప మనం డెవలప్స్ చేయలేమేమో డెవలప్ చేయడం ఏంటో 3 years నుంచి అందరూ చూస్తున్నారు ఏ మాత్రం డెవలప్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎక్కడ వేసిన గొంగలి అదే ఉన్నట్టుంది ఎవరైతే అధినేత అయినటువంటి అదే బీఆర్ఎస్కి హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందుకు వాళ్ళు స్వతహాగా పలానా చోట ఈ బ్రిడ్జ్ కావాలి పలానా చోట ఈ ఫ్లైఓవర్ కావాలని వాళ్ళు స్వతహాగా నిధులు విడుదల చేస్తే తప్ప మీకు మీరు డెవలప్ చేయలేకపోయారు మళ్ళీ ఇప్పుడు మేము పార్టీ ఫిరాయించలేదు అదే పార్టీలోనే ఉన్నాం ఏముంటారు అదే పార్టీలో అసలు మీరు అదే పార్టీలో ఉండడానికి కూడా ఇక్కడ ఏ పార్టీలో ఉంటున్నామంటున్నారో ఆ పార్టీ వాళ్ళు మీ మీద కేసు పెట్టారండి పార్టీ ఫిరాయించేశారు అని అంటే మీకు కమ్యూనికేషన్ లేదా లేదంటే ప్రజలు పిచ్చోళ్ళ మీరు ఏం చెప్తే నమ్మేయడానికి సరే 8 మంది వివరణ ఇచ్చారు ఇలా మేము డెవలప్మెంట్స్ కోసం కలిసాము ఇవంతా స్వామివారి కండువా దేశభక్తి కండువా అంటున్నారు ఓకే మరి ఇంకా 2 ఉన్నారండి వాళ్ళే దానం నాగేందర్ కడియం శ్రీహరి వీళ్ళు ఇంకా వివరణ కూడా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్లీ 99% వాళ్ళు కాంగ్రెస్లో చేరిపోయారని చెప్పేసి వాళ్ళ కమ్యూనికేషన్స్ డైలీ వచ్చే వార్తలను బట్టి ఆటోమేటిక్లీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది సరే ఇప్పుడు ఓకే ఇప్పుడు అధికారంలో లేరు బీఆర్ఎస్ పార్టీ మాకు అధికారం కావాలి మేము కాంగ్రెస్లో చేరుతున్నాం అంటే అయిపోయింది కదా మళ్ళీ ఇంకెందుకు ఈ తప్పుడు మాటలు ఎందుకు అబద్ధాలు ఎందుకు ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నప్పుడు ఇన్ని అబద్ధాలు అవసరం అంటారా చెప్పండి ఇన్ని అబద్ధాలు సరే ఓకే బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు రండి మా పార్టీలోకి రండి అని పెట్టారు పిలుచుకున్నారు మరి ఏ మొగం పెట్టుకొని వెళ్ళారు మీరు
మీ ఒకప్పుడు జుట్టు జుట్టు పట్టుకున్న పార్టీలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మీరు కాంగ్రెస్లోకి జంప్ అయిపోతున్నారు? సరే, ఇవన్నీ పుకార్లే అనుకుందాం. మరి ఫోటోల సంగతి ఏంటి? స్వయాన కేటీఆరే పోస్ట్ చేశారండి ఫోటోలు. మరి ఫోటోల సంగతి ఏంటి? మీరు నిజంగా పార్టీలో ఉండి పార్టీ డెవలప్మెంట్స్ కోసం మీరు కష్టపడి పని చేస్తున్న ఎమ్మెల్యేలు అయితే మరి కేటీఆర్ ఎందుకండి బయట పెడతారు? మరి ఎందుకు ఫిరాయించాలని కేసు పెడతారు? ఒక్కసారి ఆలోచించండి. అంటే అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందాన ఉంది ఇప్పుడు చూస్తుంటే. సరే, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. మరి ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా మీరెందుకు గెలిచారు అంటే ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం. అర్థమైందా? ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం కాబట్టి మీరు మళ్ళీ ఎమ్మెల్యే అవ్వగలిగారు. ఎప్పుడు మీ స్వతహాగా ఆలోచించకండి, కొంచెం ప్రజల గురించి కూడా ఆలోచించండి. ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, ఇప్పట్లో అందరూ డెవలప్ అయ్యారు, అన్నీ చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ బయటకు వస్తూనే ఉంది. నెక్స్ట్ టైం ఫస్ట్ మీరు ఎమ్మెల్యే అవుతారా? ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారా? ఆలోచించండి. మీ ఇష్టానుసారం మీరు పార్టీ మారితే ఎవ్వరు చూస్తూ కూర్చోరు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే కేసు, బీఆర్ఎస్లో ఉంటే కేటీఆర్ గెట్ అవుట్ అని చెప్పేసి ముందే మాట్లాడేస్తున్నారు. అంటే సొంత పార్టీలోనే వెన్నుపోటు పొడిచారు కదా. సో ఎవరు మళ్ళీ నమ్మి పెట్టుకోలేరు. కాబట్టి ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి? ముందర గొయ్యి, వెనకల నొయ్యి, ఇది అయిపోయింది పొజిషన్. సో ఇప్పటికైనా మారండి, మారి ప్రజల పక్షాన్ని నిలబడండి. మీరు ఏ పార్టీలో ఉన్నా ప్రజల పక్షాన్ని ఉంటే ప్రజలు తప్పకుండా మిమ్మల్ని ఎన్నుకుంటారు. సో మరి మీరేమనుకుంటున్నారు? నేను చెప్పింది కరెక్టే అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.